గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ యామిని గారు. జై శ్రీరామ్ అండి. నాదొక చిన్న హంబుల్ రిక్వెస్ట్ మేడం. నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు జై శ్రీరామ్ అని మీరు మీ నోటితో చెప్పి దానికి ఆన్సర్ చెప్తే చాలా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం మేడం. ఎందుకంటే శ్రీరాముడు సత్యాన్ని పలుకుతారు అన్నదానికి మనం నిదర్శనం కదా. మనందరం నమ్ముతాం రాముని. ఒక స్లోగన్ ఒకటి ఉంది కదా మరి, స్లోగన్ ఒక నీతి అవుతుంది. మీ స్నేహితుడి పేరు చెప్పు, మీ క్యారెక్టర్ ఏంటో చెప్తాము అనే ఒక నానుడు ఉంది కదా మేడం. సో మన కూటమిలో మోడీ గారు ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. రాముడు సత్యవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, మాట మీద నిలబడే క్యారెక్టర్. సో మన కుటుంబంలో ఉండే ముగ్గురు నాయకులు ఇందులో ఏ క్యారెక్టర్ ఎవరు ఎన్నదో అనేది మీరు ఏ విధంగా అన్వయించుకోగలుగుతారు? ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ అనే మాట మీకు తెలుసు. మోడీ గారు అయితే హీ డెఫినెట్లీ పర్ఫెక్ట్గా ఆయన ఒకే మాట మీద ఆయన సిద్ధాంతానికి కట్టుబడి అవినీతి దూరంగా ఉంచి బాగా అడుగులు చేస్తున్నారు. బట్ కూటమిలో అటువంటి క్యారెక్టర్స్ లేవేమో అని నా అభిప్రాయం. నేను చాలా చిన్నవాడిని, నేను పెద్దవాడి గురించి అంత మాట్లాడేది చెప్తలేదు అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. వాడు రెండో క్వశ్చన్, మనము ఈరోజు జగన్ గారి గవర్నమెంట్ని మనము కామెంట్ చేస్తున్నాం అవినీతి అరాచక పాలన అని. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు ఒకవేళ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వీళ్ళు ఎంపీల అవసరం పడితే మీరు భవిష్యత్తులో దేశ ప్రయోజనాల గురించి వీళ్ళ సపోర్ట్ తీసుకుంటారా? ఈ రెండింటి కాన్సెప్ట్ చెప్తే ముందు జై శ్రీరామ్ అని చెబితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. కృష్ణ గారు, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. కేవలము మాట మొదలు పెట్టే ముందే కాదండి, ప్రతి సందర్భంలో కూడా జై శ్రీరామ్ అండం అనేది అది మా అదృష్టంలాగా భావిస్తాను. ఎందుకంటే రాముల వారిని మించినటువంటి కలియుగంలో ఏ యుగమే కాదు, ఏ యుగంలోనూ ఏదీ లేదు. ఇకపోతే మీరు భారతంలోకి సంబంధించి అడుగుతున్నారు, ఇలాగా నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమిలో ఉన్న ముగ్గురు నాయకులు దేనికి ఏ రోల్కి సెట్ అవుతుంది అని చెప్పని అన్నారు. కూటమిలో ఏ రోల్కి సెట్ అవుతుంది అనేది కాసేపు పక్కన పెడితే ముగ్గురు కూడా ఒకరు ధైర్యము, ఒకరు స్ఫూర్తిని, మరొకరు ధైర్యాన్ని, ఇంకొకరు తమ టాలెంట్ని, స్కిల్ని చూపించారు, నైపుణ్యాన్ని చూపించి తెలివితేటలతోటి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికనే కృషి చేశారు. కానీ ఒకటి నరేంద్ర మోదీ గారి గురించి చెప్పాలంటే మటుకు దేశవ్యాప్తంగా ఇక్కడ కూటమి రాజకీయాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఆయనైతే కారణ జన్ములు, మహారుషి, రాజర్షి, ఆయన కర్మయోగి. ఎందుకంటే ఆయన కారణ జన్ములని ఎందుకు అంటున్నానంటే వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను. 500 సంవత్సరాల అయోధ్యని ఎవరైతే రాముల వారు ఉన్నారో మళ్ళీ అయోధ్యలో గుడిసెలో ఉన్నటువంటి రాముల వారికి చక్కటి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అని చెప్పని, అంటే మెల్లిమెల్లిగా వెస్ట్రన్ టార్గెట్ అయిపోయి వారితోటి విదేశీ యొక్క శక్తులు మన సంస్కృతి పైన, ధర్మం పైన దాడులు చేస్తున్న సమయంలో 2014 నుంచి సంస్కృతిని కాపాడడంలో, హిందూ ధర్మాన్ని కాపాడడంలో నరేంద్ర మోదీ గారు ఆయన చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందే. ఇకపోతే రాజ్యసభకి సంబంధించి మీరు అంటున్నారు రేపొద్దున సహాయం తీసుకుంటారా వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తే ఒకవేళ వైసీపీ రాజ్యసభ సభ్యులని అంటున్నారు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మాకు దేశం ప్రథమం, అంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అని. భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఏదైనా చేస్తుంది అని అంటే అది సాక్రిఫైస్ కానివ్వండి, లేదా ఒక ఆలోచన, అది భారతదేశ వికాసం కోసం, వికసిత భారతం కోసం, ఈ భారతదేశం 140 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం. కాబట్టి ఆ దృష్ట్యానే మేము చూస్తాము తప్పితే మిగతా దృష్ట్యా కాదు. అలా అని చెప్పని అవినీతి చేసిన వాళ్ళు లేదా అరాచకాలు చేసే వాళ్ళని ఎప్పటికీ కూడా మేము చేయక్కర్లేదు. కానీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఖచ్చితంగా సత్యం, మీరు అన్నారు కదా, సత్యం ఏ రోజుకైనా గెలుస్తుంది, వారందరికీ శిక్షలు కూడా పడతాయి. జై శ్రీరామ్.